రైట్. దేవుడి వాక్యం మనం చదువుకుందాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 42 నుంచి 44 వచనాలు మనం చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 24 వర్స్ ఫ్రమ్ 42 to 44. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకుగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన యెడల అతడు మెలకుగా ఉండి తన ఇంటికి కన్నము వెయ్యనీయడని మీరెరుగుదురు. మీరొకని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకని మీరును సిద్ధముగా ఉండుడి. రైట్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ, దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసేవారు. ఈరోజు మన అంశము ప్రభువు రాకడ కొరకు ఎదురు చూసేవారు. ప్రభువు రాకడ వస్తుందని మనకు తెలుసు. ప్రభువు రాకడలో అందరూ ఎత్తబడతామని మనకు తెలుసు. ఎవరు ఎత్తబడతామో ఎవరు విడిపడతామో ప్రభుకి మాత్రమే తెలియాలి. ఆ సమయంలో విశ్వాసంతో నమ్మకంతో ప్రభుని వెంబడించే వారికి, లేకపోతే ప్రభుకి మాత్రమే తెలుస్తుంది. ఇక్కడ కన్ను మూస్తే ప్రభు దగ్గర కన్ను తెలుస్తామనేది. ఈరోజు మనం చూస్తున్న అంశం ఏంటంటే, ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నవారు. ఎంతమంది యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నవారు. ఎదురు చూపులు అంటే ఏంటిని? ఎదురు చూడడం అంటే ఏంటి? భర్త ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళారు, సాయంత్రం 5 గంటలకు ఆయన రావాలి. భార్య 5:30 అయింది అలా బయటకు వచ్చి చూస్తూ ఉంటారు. కాలేజీకి వెళ్ళిన పిల్లలు 4 గంటలకి ఇంటికి రావాలి. 4 దాటుతుంది, ఎక్కడున్నారని గుమ్మం నించొని అలా ఎదురు చూస్తూ ఉంటారు. వస్తారు, రావాలి. ఈ సమయము గడుస్తున్న కొద్దీ కూడా వారిలో కంగారు కానీ, లేదా ఆసక్తి కానీ, ఆలోచనలు కానీ పెరిగిపోతూ ఉంటాయి. టైం పెరిగే కొద్దీ కూడా అరగంట గంట అయ్యేటప్పటికి ఏమైపోద్ది? ఆలోచనలు పెరిగిపోతుంటే మన యొక్క ఉద్రేకం కూడా కొంచెం కంగారు పడుతుంటాం. అంటే ఎదురు చూపులు. వారు వెళ్ళిన వారు ఖచ్చితంగా ఈ సమయానికి తిరిగి వస్తారు అని ఆ సమయానికి మనం ఎదురు చూస్తున్నాం. మరి ఇక్కడ ప్రభు ఏ సమయానికి వస్తాడో తండ్రికి కూడా తెలియదు, కుమారుడు తెలియదు. తండ్రి ఎప్పుడు చెప్తారో అప్పుడే. ఎందుకు? కాలాలు సమయం తండ్రి స్వాధీనంలో ఆయన ఉన్నాయి. ఆయన కుమారుడు ఎప్పుడు పంపాలో తండ్రికి తెలుసు. కుమారుని భూమి మీద పంపిన తర్వాత ఆయన ఎప్పుడు పరిచర్లోకి తీసుకురావాలో తండ్రికి తెలుసు. ఆయన పరిచర్లో పిలిచే వరకు 30 సంవత్సరాలు మీకులా నాకులా సాధారణంగా ఆయన జీవించేశారు. ఆయన సమయం వచ్చినప్పుడు, తండ్రి పిలిచినప్పుడు, ఆయన గడియ వచ్చినప్పుడు ఆయన వచ్చారు. ఎంతకాలం పరిచయం చేయాలో 3.5 సంవత్సరాలు ఆయన చేశారు. ఎప్పుడు సిలువకి అప్పగింపబడాలో చాలాసార్లు, చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువుని బంధించడానికి ప్రయత్నం చేసిన అదే సైనికులు, అదే నాయకులు, అదే యజమానులు, వారందరూ కూడా ఎంతో ప్రయత్నం చేశారు, ఎప్పుడు దొరకలేదు. కానీ అప్పుడే ఆయన పట్టుకున్నారు, అప్పుడే ఆయన తీసుకుని వెళ్ళారు. అది ప్రభు సమయము, వారి సమయం కాదు. వారు దొరికాడు కాదు, ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. సో ప్రతీది కూడా తండ్రి చేతిలో ఉన్నాయి. తండ్రి చేతిలో ఉన్న ఈ కార్యము యేసుక్రీస్తు ప్రభు భూమి మీద, తండ్రి నా ఆత్మను అప్పగించుచున్నాను, నీవు చెప్పిన పని, నీవు నాకు అసైన్ చేసిన కార్యము, దాన్ని నెరవేర్చి ఇదిగో నీ దగ్గరికి వస్తున్నానని ప్రభు దగ్గర వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వం కూర్చొని ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన చేస్తున్న యేసుక్రీస్తు ప్రభు దేవుడి యొక్క పిలుపు కొరకు మరలా ఎదురు చూస్తున్నాడు. నాన్న ప్రార్థన చేసిన చాలు, వెళ్ళు. ఇప్పటి వరకు ఎంతమంది అయితే మారు మనసు పొందారో, ఎందరైతే బాప్తిసం పొందారో, వారి బాప్తిసాన్ని, వారి రక్షణని చివరి వరకు ఎవరు కాపాడుకున్నారో, ఈ లోక మాలిన్యము వారిలో అంటకుండా, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఇరుకుల్లోని వారు చిక్కకుండా, దేవుని కొరకు అంటే నీ నామము కొరకు, వాక్యము కొరకు తను తాను శ్రమ అయినా, ఇబ్బంది అయినా, ఇరుకైనా వారు తట్టుకొని ఓర్చుకొని అంతవరకు ఎవరైతే సహించారో వాళ్ళందరినీ కూడా జల్లెడ చేసి బియ్యంలోంచి రాళ్ళుని
వడ్లను వేరుపరిచినట్టుగా వేరుపరిచి తీసుకొచ్చాను. ఎప్పుడైతే తండ్రి యొక్క స్వరము కుమారుడికి వెళ్తుందో, కుమారుడు రెండో రాకడలని రాబోతున్నాడు ఆయన. అది ఏ సమయం కుమారుడు తెలియదు. ఆయన చెప్తాడు, తండ్రి చెప్తాడు. సంపూర్ణత ఆయన యొక్క పరిచర్లో మరో చోట రాయబడి ఉంటుంది, ఇంకా రక్షించబడవలసిన వారు, ఇంకా మారు మనసు పొందాల్సిన వారు, ఇంకా ఆయన రాజ్యంలోకి రావాల్సిన వారు, ఇంకా ఆయన పరిచర్య ఎంతవరకు అయితే జరగాలో అది జరిగే వరకు ప్రభు మన నిమిత్తమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఎవరి నిమిత్తమే? మన నిమిత్తమే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి ఆయన ఉద్దేశము ఈ పాటికి ఎప్పుడో రావాలి, కానీ ఆయన ఉద్దేశం దేని కొరకు? ఇంకా నా కుమారులు, ఇంకా నా కుమార్తెలు, ఇంకా ఇంకొక అవకాశం, ఇంకా ఆయన ఇంకా మనం బోధిద్దాం, ఇంకా హెచ్చరిద్దాం, ఇంకా వాళ్ళు బలపరుద్దాం, ఇంకా అనేసి ప్రభు ఏం చేస్తున్నాడు? వారు కూడా రావాలి. పాత పనిలో వచ్చారు, రక్షించబడ్డారు. ఎంత శిలువ మరణం, భయంకరమైన అతి కిరాతమైన మరణం పొందాను, ఇది కూడా చూసి రాలేదు కదా. పోతే పనిలే, ప్రభు విడిచిపెట్టట్లే. అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఎందుకు ఆయన అంతగా ఎదురు చూస్తున్నాడు అంటే దాని తర్వాత పరవశానాలు చాలా దారుణంగా ఉండబోతున్నాయి. ఇప్పుడు కాల పరిస్థితులే మనం తట్టుకోలేకపోతే బౌరమంటున్నాం. అందరం కూడా రాబోతున్న దినాలు మనం చూస్తున్నాము. ఇర్మియా గ్రంథాల్లో కావచ్చు, ఎస్కేల్ గ్రంథాల్లో కావచ్చు, చాలా కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాయి. ఆ రోజుల్లో కలిగిన కరువులు భూమి పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు అటువంటి కరువు రాలేదు, అటువంటి కరువు రాబోతుంది అంటున్నారు ఆయన. ఎటువంటి కరువు వచ్చింది? 2 కుమారులు ఉన్నారు. తన కొడుకు, ఈరోజు నీ కొడుకుని కోసుకుని వండుకొని తినేద్దాం, రేపు నా కొడుకుని కోసుకుని వండుకొని తినేద్దాము అన్న భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. కానీ ప్రభు అంటున్నాడు, అంతకన్నా భయంకరమైన పరిస్థితులు భూమి పుట్టినది మొదలుకొని అంత కరువు రాలేదంట, భూమి పుట్టినది మొదలుకొని అంత శ్రమ రాలేదంట, భూమి పుట్టినది మొదలుకొని అంత భయంకరమైన పాపము విస్తరించబడలేదంట. అటువంటి భయంకరమైన పాపము విస్తరించబడుతుంది. ప్రభు యొక్క హృదయాన్ని ఆయన ఖర్చు వేస్తుంది. ఆయన రాకడ కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన రాకడ కొరకు సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు ఆయన బిడ్డలముగా ఆయన వస్తాను అని చెప్పిన ఆ వ్యక్తి, ఆ నాయకుడు, ఆ తండ్రి, ఆ కుమారుడు ఈరోజు మనం ఎలా ఎదురు చూస్తున్నాము? ఓ సేవకుడు ఆయన ప్రసంగం మొదలుపెట్టింది త్వరగా ముగించేస్తారంట. త్వరగా వారు తెలియచేస్తారంట. మంచిగానే, ప్రార్థన పూర్వకంగానే, అభిషేకంతోనే. ఒకరోజు ఒక బ్రదర్ అడిగారంట, పాస్టర్ గారు మీరు ఎందుకు అంత త్వరగా ముగిస్తున్నారు అంటే ఆయన చెప్పిన అనుభవం ఏంటంటే, నేను ఈ వాక్యం చెప్తున్నాను, ఈ వాక్యం చెప్పిన తర్వాత ఈ వాక్యము గుండా రక్షించబడిన వారు, ఈ వాక్యము గుండా సరిచేయబడిన వారు ఉంటారు. నా వాక్యం ముగించబడకుండా, వారు సరిచేయబడకుండా ఈ లోపల దేవుడు రాకడ ఉంటే వారు విడవబడతారు. కాబట్టి ఆ అవకాశం లేకుండా నా యొక్క ఆతృత, నా యొక్క ప్రార్థన, నా యొక్క తృష్ట అందరూ కూడా రక్షించబడాలని అంత ఆతృతగా వేగంగా నేను చెప్తున్నాను అని అన్నారు ఆయన. హల్లెలూయా. ఎంతమంది ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు? భర్త కోసము భార్య ఎదురు చూస్తుందంటే ఒక అర్థం ఉంది. ఎందుకు? భార్య తన కుటుంబం అంతా పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఒక తండ్రి కొరకు పిల్లలు ఎదురు చూశారంటే ఒక కారణం ఉంది. వీరందరికన్నా మిన్నైన ప్రేమ అంటున్నాం, మిన్నైన జాలి, కరుణ, దయ యేసుక్రీస్తు ప్రభువును ఒక మీ తల్లి అయినా సరే, నువ్వు వేషధానివి, నువ్వు పనికిరావు అంటదేమో, కానీ ఆ తల్లి తండ్రి కానీ నేను మాత్రం నేను విడిచిపెట్టునన్న ప్రభు కొరకు, ఇహలోక మనుషుల కొరకు ఎంతగా ఎదురు చూస్తున్నారు. కానీ వీరందరికన్నా శ్రేష్టమైన ప్రభు కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు? అంతమంది ఆశ కలిగి ఉన్నారు. ఆయన చూడాలనే ఆశ ఎంతమంది కలిగి ఉన్నారు? మోషే మాట్లాడతాడు, ప్రభా నేను చూడాలనుకుంటున్నాను, ప్రభా నాకు కనబడవా, నువ్వు కనపరుచుకోవా అన్నాడు. మోషేతో మోషే నువ్వు తట్టుకోలేవు. ఆయన కోటి సూర్య కాంతితో వెదజల్లబడుతున్న సింహాసనాసీనుడు ఆయన. ఈ సూర్యుని మనం సూర్యానికి ఆ లైట్ కూడా మనం చూడలేము. మన కళ్ళు కొంచెం ఇబ్బంది కలిగితే అటువంటి వెలుగుని మనం చూడగలుగుతున్నాం. మోషే అంటారు, ప్రభా నేను చూస్తాను ప్రభా, నాకు చూడాలని ఉంది ప్రభా. ఆశపడుతున్నాడు.
ప్రభు మాట్లాడాడు, కొన్ని విషయాలు ఆయన బోధించారు. అదిగో ఆ బండ మధ్యలో సందులో నుంచో ఆ చిన్న గ్యాప్లో ఆ సందులో నుంచి అలా వెళ్ళిపోతుంది దాటి, ఆ వెళ్ళిపోయినప్పుడు నువ్వు చూద్దికెళ్ళే అని చెప్పినప్పుడు ఆయన చూస్తారు. ఆయన వెనక భాగమును ఆ మోషేకి కనపరుస్తారు. మోషే ప్రభువుని చూడాలనే ఆతృత కలిగి ఉన్నాడు, ప్రభువుని చూడాలనే ఆశ కలిగి ఉన్నాడు. హృదయ శుద్ధి గలవారు గట్టిగా ధన్యుడు కాదు, దేవుని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు. ఆయన చూడాలి అనుకుంటే మనం మొదట ఏం చేయాలి? హృదయ శుద్ధిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, ప్రభు కొరకు ఉండాలి, ప్రయాసపడాలి, ఎదురు చూడాలి. ఏవి ఎదురు చూపలేవి. యేసుక్రీస్తు ప్రభు సమయంలో ఆయన సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఒక గృహంలో విస్తారమైన జన సమూహం మధ్యలో ఒక వార్త బయట నుంచి వస్తుంది. యేసు ప్రభు వారు లోపల వాక్య పరిశీలనలో ఉన్నారు. ఆయన వాక్యం ప్రభు బోధిస్తున్నారు. ఎవరైతే వస్తున్నారో వాళ్ళు స్వస్థపరుస్తున్నారు. బయట నుంచి ఒక వార్త వచ్చింది, అయ్యా మీ తల్లియు మీ సహోదరుడు బయట ఉన్నారయ్యా, మీరు వెళ్తారంటే ఆయన అన్నాడు, ఏమన్నాడండి? ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? తండ్రి చిత్తము చేసువారే, వారే నా తల్లి, వారే నా తండ్రి, లేకపోతే వారే నా కుమారుడు, లేకపోతే నా సహోదరుడు. ప్రభు మాట్లాడాడు. తండ్రి చిత్తం ఎవరైతే చేస్తారో వారే నా సహోదరుడు, తండ్రి చిత్తం ఎవరైతే చేస్తారో వారే నా తల్లి. హల్లెలూయా. సో కాబట్టి యేసు ప్రభు అటు రీతిగా తన కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి కాలినడకడం భయంకరమైన పరిచర్యని 3.5 సంవత్సరాలైనా చేసి మన అందరి కొరకు మనం పడాల్సిన నిందలు ఆయన మీద వేసుకుని, మన మొహం మీద పడాల్సిన ఉమ్ము ఆయన ముఖం మీద వేసుకుని, మన చెంపలు లాగవలసింది ఆయన చెంపలు చీల్చివేసి అతి కిరాతకంగా సిలువలో మన స్థానము ఆయన తీసుకున్నాడు. ఇంత త్యాగం చేసిన వానికి, ఇంత మేలు చేస్తున్న వానికి ఎవరైనా సరే ఒక పెన్ను తీసుకుంటే, ఒకసారి పెన్ను బండి అంటే తీసుకుంటూ రాసి చెప్తాం, థ్యాంక్ యూ సో మచ్ అని మనం కృతజ్ఞత చెప్తాం. ఇంత కార్యం చేస్తున్న ప్రభుకి ఎంత కృతజ్ఞత మనం చెప్పాలి. ఇంత కార్యం చేస్తున్న దేవుడు, ఇదిగో నేను వెళుతున్నాను మీ కొరకే స్థలం సిద్ధపరుస్తున్నాను, అది కూడా మన కొరకే. హల్లెలూయా. ఆయన వెళ్ళింది కూడా నా తండ్రి యొద్ద అనేక నివాసములు ఉన్నవి, ఒకవేళ లేకపోతే నేను మీకు చెప్తాను, అనేక నివాసాలు ఉన్నాయి, కాబట్టి మీ కొరకు స్థలము సిద్ధపరచని పరలోకం వెళ్తున్నాను అన్నాడు. అట్లీస్ట్ దానికోసమైనా నా కొరకు స్థలం సిద్ధపరచని నా ప్రభు వెళ్ళాడు. ఆయన రాబోతున్నాడు అని మనం ఎదురు చూడగలుగుతున్నామా? పాస్టర్ గారు ఇప్పుడు ఏం చేయమంటారండి? ప్రతిరోజు ఆకాశం వైపు చూడమంటారా? బయటకు వచ్చి ప్రభు ఎప్పుడు వస్తారన్నా చూడమంటారా? ఎదురు చూడమంటారా? చూస్తాము. లేకపోతే పొద్దున్న లేసి అందరూ ఎలా పైకి చూస్తాం, అటు ఇటు వెళ్ళిపోయేవాళ్ళు, బాబు ఏంటి వాళ్ళు చూస్తున్నావు, నా ప్రభు వస్తా అన్నాడు. అది కాదు సిద్ధపాటు అంటే, అది కాదు ఎదురు చూపడం అంటే. ఆయన ఏమి చెప్పి ముగించాడు, మనకందరికీ తెలుసు. చూడండి, గ్రేట్ కమిషన్ మత్తయి సువార్త 28:19. ఈరోజు ఆయనని ఎదురు చూడగలిగే వ్యక్తులు, ఆయన రావాలి అని అనుకుంటున్న వ్యక్తులు, ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుద్దో కూడా మనం తెలిసి ఉండాలి. నేను కాలేజ్ కాదులేండి, అప్పటికి మార్మల్స్ పొందేశాం కాబట్టి అప్పుడు అన్ని వేషాలు వేయలేదు. ప్రభుని వెంబడించక మునుపు, లేకపోతే ఆ రోజు ఏదైనా సార్ చెప్పిన వర్క్ చేయకపోయి, రాయకపోయి, కరెక్ట్గా టైంకి ఆ పీరియడ్ వస్తుంది, సార్ వచ్చేస్తారేమో, ఏం జరుగుద్దో, సార్ ఏమంటారో, అడుగుతారో, నిన్న అది చెప్పారు, ఆ క్వశ్చన్ టైం అన్నారు, దాని గురించి అసైన్మెంట్ చెప్తా అన్నారు, ఇప్పుడు దాని గురించి లెక్కలు అడుగుతా అన్నారు, క్వశ్చన్లు వేస్తా అన్నారు. ఆయన అడుగుతారో లెక్క అడుగుతారు. ఆయన నేను చెప్పలేడు. ఆయన ఒరే ఇవన్నీ చదువుకుంటాను రా, రేపు వచ్చాక మిమ్మల్ని అడుగుతాను అని సార్ చెప్పలేరు. గుండెల్లో గుడుగుడు ఆడుతుండేది. ఎవరైనా ఎదురు కూర్చుంటే వాడు వెనకాల కూర్చునివన్నీ కనబడకుండా ఉండాలని, వెనకాల కూర్చునివన్నీ అని మొహం చూస్తే ఎట్నే లేకరా చెప్పారంటారు కదా, అందుకని వెనకాల కూర్చునివన్నీ. ఆ వర్క్ రాయకపోయినా ఏం చేయకపోయినా ఈరోజు రావాలి అనుకుంటున్నాం వారు, ఆయన చూడాలి అని అనుకుంటున్నాం వారు. మరి ఆయన చెప్పిన ఆ పని, ఆయన ఇచ్చిన ఆ లెక్క సరిగా అప్పగించేలాగా మనం ఉన్నామా? లేకపోతే ఒకవేళ మనం ఏమీ లేకుండా సోమరులుగా ఆయన ఇచ్చిన ఒక తలాంతుని బాగా గొయ్యి తీపి అందులో దాచిపెట్టి, ఇదిగో నువ్వు ఇచ్చిన తలాంత్ ఇదే. మంచి జ్ఞానం అండి. దేని వాడుతున్నారు? లోకానికి
ధనానికి, లేకపోతే తను గొప్పవాడు అనిపించుకోవడానికి వాడుతున్నారు. మంచి జ్ఞానం, మంచి తెలివితేటలు, మంచి ఇంగ్లీష్ దేనికి వాడుతున్నారండి? మంచిగా టాలెంట్ ప్లే చేస్తున్నారు. దేనికి వాడుతున్నారండి? దేనికి వాడుతున్నారు? ప్లానింగ్, మంచిగా మనం ప్లానింగ్ చేస్తాం అన్ని విషయాల్లో కూడా. దేనికి వాడుతున్నారు? ఏ ప్లానింగ్ చేస్తున్నారు? ప్రభు సంబంధమైన, దైవిక సంబంధమైన ప్లానింగ్ వేస్తున్నారా? లేకపోతే మన సొంత విషయాలు, మన సొంత ఆలోచనల నుంచి మనం చేస్తున్నారా? తలంపులు ఏం జరుగుతున్నాయి? దేవుడు ఏ తలంతు ఇచ్చాడు మనకి? ఏ తలంతు ఇచ్చాడు? సాక్ష్యం చెప్పే విధంగా, వాక్యం చెప్పే విధంగా, సువార్త ప్రకటించే విధంగా, నమ్మకముగా క్రీస్తు కొరకు ఆయా ఉద్యోగాలు, ఆయా పరిస్థితుల్లో, ఆయా వ్యాపారాల్లో క్రీస్తు కొరకు నమ్మకంగా ఉండడానికి ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నామండి? ప్రభు లెక్క అడుగుతాడు. మనం ఎదురు చూస్తున్నాం, ప్రభా రావాలని ఎదురు చూస్తున్నాం. మళ్ళీ లెక్క తేడా ఉందంటే ప్రభుని ఎదురు చూడగలమా? లెక్క తేడా ఉన్నవాడు ప్రభు రాకడ కొరకు ఎదురు చూడడండి. రెండో విషయం, ఆయన రాకడ కొరకు కూడా కోరుకోడండి. కోరుకోవడం ఎవరు కోరుకుంటారంటే, ఎవరు ఎదురు చూస్తారంటే, అన్ని విషయంలో మితముగా ఉండి దేవుడి కొరకు తాను ప్రత్యేకించుకొని, తన ఆలోచనలు కానీ, తన విధానాలు కానీ, తన కుటుంబం కానీ, తన యొక్క ఉద్యోగాలు, ప్రతి విషయంలో కూడా వాక్యానుసారంగా కట్టుకుంటూ, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, ఏది ఏమైనా సరే ప్రభు నన్ను అడుగుతాడని భయభక్తులతో ఎవరైతే సిద్ధపడతారో వారు మాత్రమే ధైర్యంగా ప్రభు రావాలి అని అనుకుంటారు, ఆయన కొరకు ఎదురు చూస్తారు అనుకుంటారు. సంతోషంగా ఆయన రాకడ వచ్చినప్పుడు వారు కూడా ఎత్తబడే గుంపులో ఉంటారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎదురు చూడడం అంటే. ప్రభుని ఎదురు చూసేవారు ఎవరు? ఇంత కార్యం చేసిన దేవుణ్ణి ఆయనకి తలుచుకునేవారే లేకపోయారా? ఆయన రావాలని కోరుకునేవారు లేకపోయారా? ఆయన కొరకు బెస్ట్, యువర్ ద బెస్ట్ అని పిలిపించుకోవాలి. నా ప్రభు నోట మంచి దాసురా, మంచి దాసురాలా అని బెస్ట్ అని పిలిపించుకోవాలి. చాలా ప్రయత్నాలు జరుగుతుంటాయి కదండి. నేను ఇంట్లో వర్క్ చేసేవారు. చిన్నప్పుడు అక్క నేను పనులు చేస్తున్న టైంలో అక్క కన్నా నేను ఎక్కువ వర్క్ చేసేవాడిని. ఏమైనా అంట్లు కూడా తోవేసేవాడిని. అంటే కొంచెం మా బాయ్స్కి కొన్ని విషయాలు అర్థం అవ్వాలి. ఇంట్లో మా అమ్మగారు నేను పేలు కూడా చూసేవాడిని. నేను పేలు తీసేవాడిను, ఆ పేలు తీసి కూడా చేసేవాడు. అన్ని పనులు కూడా చేయడానికి దేవుడు కృప చూపించాడు. ఏంటి నా ఉద్దేశం ఏంటంటే, తమ్ముడు వెరీ గుడ్ రా అనిపించుకోవాలి. పని ఇంపార్టెంట్ కాదు, అమ్మ ఇంపార్టెంట్, ఆవిడ మాట ఇంపార్టెంట్. దాని కొరకు ఇంకొంచెం సూపర్ ఎక్కువ చేసి, ఇంకొంచెం గిన్నె ఎక్కుతూ ఇంకొంచెం ఎక్కువ చేసేవాడిని. ఎందుకు? అమ్మ దగ్గర మెప్పు పొందాలి. నువ్వు బెస్ట్ రా అనిపించుకోవాలి. దాని కొరకు ప్రయాసపడేవాడిని. ఏదైనా సరే ప్రయాసపడేవాడిని దాని కొరకు. ఈరోజు అటువంటి ఆశ, అటువంటి తపన తండ్రి విషయంలో ఉందా? యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఉందా? ఆయనను బెస్ట్ అనాలి. నన్ను చూసి వెరీ గుడ్ రా అని అనిపించాలి. దేన్ని బట్టి మనం అనిపించుకోగలము? ఎలాగ మనం ఉంటే, ఎలాగ మనం జీవిస్తే దేవుడు రాకడ కొరకు మనం ఎదురు చూడగలము? నువ్వు బెస్ట్, ఈమె నా ప్రియకుమార్తె, ఈ నా ప్రియకుమారుడు, ఈమె యందు నేను ఆనందిస్తున్నాను, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పగలరు. ఒకవేళ ఈ భూమి మీద మనం ప్రభుని ఎదుర్కోవాల్సిన సమయం వచ్చిన, స్టిఫెన్ రాళ్లతో కొట్టబడి భయంకరంగా చంపబడ్డాడు, హత్య చేయబడ్డాడు. స్టిఫెన్ వెళ్ళిపోతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు లేచి స్టిఫెన్ని కౌగిలించుకొని ఆ పరలోక రాజ్యంలో లోపలికి ఆయన జయోత్సాహంతో తీసుకుని వెళ్ళాడు. ఆయన నా కుమారుడు నా కొరకు తన ప్రాణమైన సరే లెక్క చేయలేదు, నా కుమారుడు నా కొరకు తన ప్రాణమైన లెక్క చేయలేదని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పట్టుకొని హక్కును చేర్చుకొని పరలోక రాజ్యం తీసుకెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఎవరు యేసు ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేవాళ్ళు? ఎవరు ఎదురు చూసేవారు? ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆయన రాకడ ఎలాగుంటుందో చూడండి. ఇక్కడ రాయబడ్డ మాటలు, ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండండి. ఎందుకు? ఎదురు చూసేవారు మెలకువగా ఉంటారు కదండి. బయటకు వెళ్ళినవారు లోపలికి రావాలి అంటే మెలకువగా ఉంటారు వచ్చే వరకు. పరిచర్య ప్రారంభ దినాల్లో, లేకపోతే నేను వారమస్ పొందిన ప్రారంభ దినాల్లో మందిరంలో కానీ అక్కడ పరిచర్యలు ఉంటున్నప్పుడు నేను వచ్చే వరకు పాస్టమ్ గారు అలా ఎదురు చూస్తుండేవారు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 10 సార్లు
ఒరే ఏట్రా విషయం అని అంటే అక్కడ పనులు ఏవో జరుగుతుండేది. సరే ఇంకా ఇలా లేట్ అవుతుందని చెప్పి ఆమె తినాల్సిన తిని అక్కడ కొంచెం ఉంచాల్సిన విషయాలు కూడా భోజనాలన్నీ ఏర్పాటు చేసి పెట్టేసి పడుకుని ఉండేవారు. వచ్చే వరకు ఎదురు చూసేవారు. ఒకవేళ ఆవిడ పడుకున్నా మనసు ఎప్పుడు కూడా వచ్చాడా రాలేదా, ఏదో సౌండ్ వచ్చింది వచ్చాడా, జాస్ అంతా అక్కడే. మెలకువగా ఉండి మెలకువ ఉంటుందా? మనం ఏ పని చేస్తున్నా, ఏ పరధ్యానంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏదన్నా సరే మన జాస్ ఎక్కడ ఉండాలి, మన ఆలోచన ఎక్కడ ఉండాలి? ప్రభు రాకడా, ప్రభు సంతోషపరచాలి, ప్రభు వైపే చూడాలి, ప్రభు నన్నే చూడాలి, ప్రభు నా దగ్గరికే రావాలి. ఇదిగో ఈ ప్రాంతంలో ఇదిగో నా స్వరం ఎవరికి వినిపిస్తారు, ఇదిగో ఎవరున్నా మాట వినేవాళ్ళు ఎవరున్నారు, ఇదిగో నా మాట వినిపిస్తున్నాను అన్న వాళ్ళు ఎవరున్నారు? ప్రభు చూస్తాడు, వెతుకుతాడంట. ఈ కుటుంబంలో కానీ ఈ ప్రాంతంలో కానీ ఆయన స్వరమును విని వెళ్ళేవారు, ఆయన స్వరమును విని చేసేవారు. తర్షీష్కి వెళ్ళిన వ్యక్తి ఎవరైనా ఆయన యోనా, గొప్ప ప్రవక్తే, అందుకే ప్రభు ఎన్నుకున్నాడు. ఆ ప్రవక్త గొప్ప ప్రవక్తే, ప్రభు స్వరం విని ప్రభు యొక్క చిత్తము తెలుసుకున్న వ్యక్తే. కాకపోతే వారి యొక్క స్థితిగతులను బట్టి అతను భయపడి వెళ్తున్నాడు. ప్రభు వారిని పిలిచి అతను దేవుడి దూరంగా వెళ్ళాలి అని అనుకున్నాడు, కానీ వెళ్ళలేకపోయాడు. మరలా అతన్ని సముద్రంలో పడివేయడం, ఆ తిమింగలో మత్స్యము మింగివేసి అంటే పట్టుకొని మరలా యథాస్థితికి ఆయన తీసుకురావడం, మరలా యథాస్థితికి అక్కడ వెళ్ళాడు. ఎందుకు అక్కడ యోనాని ఎన్నుకున్నాడు దేవుడు? అక్కడెక్కడో నినివే పట్టణము భయంకరంగా కాల్చబడుతుంది, భయంకరంగా మరణం రాబోతుంది, నాశనం అవబోతుంది అన్న వార్త చెప్పడానికి ఎక్కడో ఉన్న యోనాని ఎందుకు ఎన్నుకోవాల్సి వచ్చింది? ఆ రాజ్యంలో ఒక్కరు కూడా యెహోవా స్వరమును వినేవారు ఎవరు లేరు. ఒక్కరు కూడా సృష్టికర్తని గ్రహించుకోగలిగిన ఎవరు లేరు. కాబట్టి ప్రభు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడో ఉన్న యోనాన్ని పట్టుకొచ్చి తన భారాన్ని పెట్టి, అదిగో నినివే పట్టణము కాల్చబడుతుంది, నాశనం అవబోతుంది, అదిగో ఆ సువార్త అక్కడ ప్రకటించమన్నప్పుడు యోనా అక్కడి నుంచి వెళ్ళాడు. మొదట మారం చేసినప్పటికీ మరలా ప్రభు ఏం చేశాడు? చెవి పెట్టినప్పుడు మళ్ళా వెళ్ళాడు, సువార్త ప్రకటించాడు. ఈరోజు ఆ నినివే పట్టణం నిమిత్తము యోనా ఉన్నాడు. మీ కుటుంబం నిమిత్తం ఎవరున్నారు? నా ప్రశ్న. మీ కుటుంబం నిమిత్తం ఎవరున్నారు? మీ బంధువుల నిమిత్తం ఎవరున్నారు? ఒకవేళ ఆ బంధువులు ఎవరికి నాశనం కలుగుతుందంటే ఎవరున్నారు? విశ్వాసముతో నా ప్రభు ఆ తోడుగా ఉన్న యెహోవా ఈరే అని దృఢంగా నిలబడే వారి కొరకు ప్రభు ఎదురు చూస్తున్నాడు. తన వాక్కును పట్టుకొని ఎక్కడైతే శ్రమ కలుగుతుందో, ఫిలిప్పు రథము వెంబడ పరిగెట్టమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. ఆ రథం మీద ఉన్న వ్యక్తి యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. రక్షణకు దగ్గరగా ఉన్నాడు. కాబట్టి ఇతని రక్షణ కావాలి, ఇతను రక్షించబడాలి, ఇతను వాక్యం అందబడాలి అని చెప్పి పరిశుద్ధాత్ముడు అక్కడ దగ్గరలో ఉన్న ఫిలిప్కి ప్రేరేపించాడు. ఫిలిప్ని ఆ రథం వెంబడ పరిగెట్టమన్నాడు. మనల్ని ఎక్కడ పరిగెట్టమన్నాడు? టూర్కి పరిగెట్టమన్నాడా? పిక్నిక్లు పరిగెట్టమన్నాడా? ఏమండి, షాపింగ్లు పరిగెట్టమన్నాడా? పరిశుద్ధాత్మను అభిషేకించి ఎక్కడ పరిగెట్టమన్నాడు మనల్ని? పరిశుద్ధాత్మ అభిషేకం ఎక్కడ నడిపిస్తుంది మనల్ని? దేవుని యొక్క భారము ఏమని పలికిస్తుంది మన నుంచి? నేనెంతే, నాకు నచ్చదు, నేను చేయను. ఏం నేర్పిస్తుంది దేవుని యొక్క భారము? ప్రభు యొక్క వాక్కు ఏం నేర్పిస్తుంది, ఏమి రప్పిస్తుంది మనలో నుంచి? ఫిలిప్పుని కొనుపోబడి అక్కడ రాయబడిన మాట, ఆ అధికారి అక్కడ వాక్యం అందబడి ఆ పక్కనే చెరువులో ఆయన బాప్తిస్వం పొంది మరియన్నడు ఫిలిప్పుని అతను చూడలేదంట. సంతోషంతో తన దేశానికి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. సంతోషం తన దేశానికి వెళ్ళిపోయాడు అని అంటే దాని అర్థం ఏంటంటే అతను ముందు సంతోషంలో ఉన్నాడా? అప్పుడు మారు మనసు పొంది బాప్తిసం పొంది అతను సంతోషం తన ప్రాంతానికి వెళ్ళాడు అంటే మునుపు ఎలాగున్నట్టు చూసారా? మునుపు ఎలాగున్నట్టు ఏదో బంధకాల్లో ఏదో నలుగుపోయి ఇరుకుపోయి ఆయన ఉన్నాడు. ఫిలిప్పుని పంపించాడు, సువార్త అందించబడింది, ఆ రక్షకుడు ఈడని చెప్పారు, బాప్తిసం పొందాలి, అదిగో నీళ్ళు అన్నారు, బాప్తిసం పొందారు. ఆయనలో ఉన్న బరువంతా భారమంతా దిగిపోయింది, సంతోషంతో నింపబడ్డాడు, సంతోషంతో తన ప్రాంతానికి వెళ్ళిపోయాడు ఆ మంత్రి. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు అతని సంతోషం కొరకు ఫిలిప్పుని ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు, వారి సంతోషం కొరకు మోషేని ఎన్నుకున్నాడు. అన్ని జనులకు సువార్తగా పేతురు గారిని పిలిచి పేతురు గారిని ఎన్నుకున్నాడు. ఇదిగో వీరికి నువ్వు సువార్త ప్రకటించు, వీరి దగ్గర నువ్వు వెళ్ళు అని చెప్పినాడు. పేతురు దేవుడు ఎన్నుకున్నాడు. పౌలుని దేవుడు ఎన్నుకున్నారు రాజుల ఎదుట, అధికారుల ఎదుట నిలబడ్డానికి. ప్రభువుని ఎదురు చూస్తున్నాము అని చెప్తున్న వారు ఆయన ఏమి చెప్పాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఏం ఎదురు చూస్తున్నాడు, మనం ఆయన ఎదుర్కోగలము, మనం ఎలాగుంటే ఆయన ఎదుర్కోగలము అన్న విషయాన్ని మనం ఆలోచించలేకపోతే, దానిని మన హృదయంలో మనం దాన్ని పంచుకోలేకపోతే, దాన్ని మోయలేకపోతే, పరిశుద్ధాత్మ యొక్క భారము కొంచెం మనం తీసుకోలేకపోతే, ఈరోజు మన రక్షణ దేనికి, మన ప్రార్థన దేనికి, మన విశ్వాసం దేనికి, యేసు ప్రభు కొరకు ఎదురుచూపులు దేనికి? ఆ ఎదురుచూపులన్నీ కూడా ఇవి ఏవి చేయకుండా చేసి ఎదురుచూపులన్నీ కూడా స్వార్థపూరితమైన ఎదురుచూపులు. స్వార్థపరులు పరలోక రాజ్యాన్ని చేరుకోలేరు. నేను, నా ఇల్లు, నా కుటుంబం, నా ఆస్తి, నా సంపాదన, నా భోజనం, ఈరోజు నా కూర, నా వరకు ఓకే, నో, హైలీ ఇంపాసిబుల్ రాసి ఇచ్చేస్తాను. నేనే రాసిస్తాను, ప్రభు దాకా అక్కర్లేదు. హైలీ ఇంపాసిబుల్. వారు కదలరు కదా, వెళ్ళడం దాల్సిన కదలరు కూడా అనేవాళ్ళు. దేవుడు ఆత్మ ఎప్పుడు కూడా ప్రేరేపించేది అందరి కొరకు, అందరి యొద్ద కొరకు. ఎక్కడ నశించిపోయారో, ఎక్కడ బాధపడుతున్నారో, ఎక్కడ వేదన చెందుతున్నారో, ఎక్కడ దిగులు పడుతున్నారో, ఎక్కడ రోగంలో ఉన్నారో, ఎక్కడ వేదన పడుతున్నారో, వారి దగ్గరికి పరిశుద్ధాత్ముడు ఆయన నడిపిస్తూ ఉంటాడు. ఆయన అపవాది కాడి కింద ఎక్కడ నలిగిపోతున్నారో వారిని లేవనెత్తి, కాడి విరగొట్టి వాళ్ళు లేవనెత్తి బలపరిచి నిలబెట్టాలనే పరిశుద్ధాత్ముడు దాని కొరకు ఆయన పనిచేస్తుంటాడు, పరిచయం జరిగిస్తుంటాడు. ఆయన ప్రభు కొరకు ఎదురు చూసేవారు ఎంతమంది? ప్రభు కొరకు ఎదురు చూసేవారు ఎలా ఎదురు చూస్తున్నారు? ఈ ఎదురు చూపులో ఒకవేళ ఒక యాంగిల్ కాలేజు, స్కూలు సార్ చెప్పారు, ఇంకే యాంగిల్ సాయంత్రం డాడీ ఇంటికి వచ్చారంటే హోంవర్క్ చేశానా లేదా, ఇంటికి వచ్చిన హోంవర్క్స్ అన్నీ అయిపోవాలి, ఉన్నాయా, అయిపోయావా నువ్వు, డాడీ వచ్చేస్తున్నా, టైం అయిపోతుంది, ఏం చేయాలి, అప్పగించిన పని పూర్తి చేయాలి. డాడీ వచ్చి రాగానే అడుగుతారు, ఏం చదువు, హోంవర్క్స్ అని అయ్యా, టీవీ పెట్టేవేటి, టీవీ చదువుతున్నావేటి, ఏం చదువు, ఏం చెప్పారు ఈరోజు అడిగేవారు. మా నాన్నగారు అడిగేవారు. మా నాన్న ఏ స్కూల్కి వెళ్ళి చదువుకోలేదు, కానీ ఆయన అన్నీ చదివేవారు. కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని చదువు నేర్చుకున్నారంట మా నాన్నగారు. ఒక కిరాణా కొట్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆయన వాడే పుస్తకం ఉంది, ఒత్తులు అన్నీ కూడా అందులో ఉంటాయి, అన్నీ తెలుగు భాష అంతా కూడా అందులో ఉంటుంది. మన వాడుకలో చదివే భాష కూడా కాదు అది. అలా గుడించుకుంటూ చదివేవారు. ఆయన నేర్చుకున్నారు అలాగా. ఏం చెయ్యాలి, నువ్వు ఎలా చదువుతున్నారే, వేలు పెట్టి ఇలా చదువు అని చెప్పేవారు. వేలు పెట్టి ఇలా చదువు అని చెప్పేవారు. ఏం చేస్తావు నువ్వు అనేవారు. ఒకరోజు నేను 4th క్లాస్లోనే 3rd క్లాస్లో ఉన్నాను. అప్పుడు 10 రూపాయలు అంటే ఈ పాటికి ఒక 1000 రూపాయలు లెక్క అనుకోవచ్చు. 10 రూపాయలు అది కనీసం ఒక 500 లెక్కనే అనుకోవచ్చు. బ్యాగ్లో పెట్టుకొని అది ఎక్కడో పడేసాను. వాస్తవంగా నా ఈ విమానమోత ముగించారు, ఒక రౌండ్ అయిపోయింది. డాడీ గారు వస్తే డాడీతో చెప్తానన్నారు. డాడీ వచ్చారు, నాన్నగారు వచ్చి ఒకటే మాట అడిగారు, ఏంటంటే వాడు బుక్స్ అన్నీ ఉన్నాయా అన్నారు. అన్నీ ఉన్నాయి. హోంవర్క్స్ అని రాశాను. ఓకే వెళ్ళి పడుకో అన్నారు. ఎందుకంటే డబ్బుతో ఉంది, రేపన్నా వస్తుంది, వీడి భవిష్యత్తు, వీడి చదువు అని చూసేవారు కొన్ని విషయాలు. ఈ తండ్రి ఆ తండ్రి కొన్ని విషయాలు పోలికగా కనిపిస్తున్నారు. ఆయన వస్తున్నప్పుడు ఆయన అడుగుతాడు, ఏం చేసావు అని అడుగుతాడు, ఎలాగుందని అడుగుతారు. కాబట్టి మనం ఏం చెప్పాలి? ఒకవేళ తేడా జరిగింది ఏం జరుగుద్ది? ఒకరోజు మా స్కూల్కి వెళ్ళే దారిలో పార్క్ ఉంది. ఆ పార్క్ అటువైపు ఉంటుంది. ఆ లోపల నుంచి అలా ఆడుకుంటే ఇలాగా ఈ వైపుకి రావాలి. అక్కడ గుమ్మం దాటి ఆ లోపలికి వెళ్ళాను. మళ్ళీ బయటకు వచ్చే లోపల మా నాన్నగారు ఏ మూల నుంచో చూసేసి ఇంటికి రాగానే రెడీ బెల్ట్ తీసుకుని బెల్ట్ ఇరిగేదా కొట్టారు. పార్కులో స్కూల్ టైంలో పార్కులో పని ఏంటి నీకు, బెల్ట్ ఇరిగిపోయింది. అడ్డు వచ్చిన మా పాస్టర్ గారు కూడా 4 వేసారు. ఆయన కోపంతో వాళ్ళు వీళ్ళని చూడరు, బెల్ట్ ఇరిగిపోయింది, విరిగేదా కొట్టారు బెల్ట్. క్యారెక్టర్ విషయంలో కానీ గుణగణాల విషయంలో కానీ చాలా స్ట్రిక్ట్గా ఆయన చూస్తుండేవారు ప్రతి విషయంలో కూడా. ఈరోజు ఇహలోక సంబంధమైన తల్లిదండ్రులే వారు అంత స్ట్రిక్ట్గా మంచిగా ఉంటే, మన పరలోక తండ్రి పరమ వైద్యుడు, కఠినమైన క్రమశిక్షణ నేర్పించే ప్రభు అయిన
ఆయన ఇంకెంత చూస్తారు చూడండి. ఇంకెన్ని బెల్ట్లు ఉంటాయి చూడండి పరలోకం వెళ్ళాక. పరలోకం వెళ్ళాక ప్రభు దగ్గర ఎన్ని బెల్ట్లు ఉంటాయో చూసుకోండి. ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన కొరకు ఎదురు చూడాలి. ఒకవేళ ఆయన ఎదురు చూసేవారు ఆయన మాట నమ్ముతున్నారు, మెలకువ కలిగి ఆయన మాట్లాడుతున్నారు. ఆయన చెప్తున్నారు చూడండి 43వ వచనము. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. సరే, మనకందరికీ బాగా అర్థమైన భాషలో ఇందులో ఉంది. దొంగ వస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలిస్తే ఏం చేస్తాడు యజమాని? ఎక్కడ కూడా తలుపులు ఎక్కడ కూడా ఊపులు లేకుండా అన్నీ పక్కాగా ఏది పోకడ, బయట ఏమైనా ఉన్నాయా, బకెట్లు ఏమైనా ఉన్నాయా జాగ్రత్త చూసుకో. దొంగ వస్తున్నాడంట. తెలిస్తే పాపం జాగ్రత్త పడతాడు, తెలియకపోతే ఇంటి యజమాని జాగ్రత్త పడతాడు. తెలియని రోజు, మనం గ్రహించుకోలేని రోజు, మనం ఊహించలేని రోజు పరలోక రాజ్యం అంటే అండి. పరలోక రాజ్యం మనం వెళ్ళిన తర్వాత, ఆమేన్, మనం వెళ్ళిన తర్వాత మనం వెళ్ళిన తర్వాత గట్టిగా పర్లేదు హల్లెలూయా. మనం వెళ్ళిన తర్వాత ఏం డౌట్గా చెప్తున్నారేటండి? మనం ఖచ్చితంగా వెళ్తామండి బాబు. ఎక్కడ ప్రభు విడిచిపెట్టడు, అంతే. ఎక్కడ ప్రభు విడిచిపెట్టేవాడు అంత భయంకరంగా కిరాతకంగా ఆయన మరణం పొందడం ఎక్కడ విడిచిపెట్టడు. కానీ ఆయన వాక్యం వైపు మనం పరిగెట్టాలని ఆయన ఆశపడుతున్నాను. నా కుమారు నాకులాగా ఉండాలని ఆశపడుతున్నాను. మనం పరలోకం వెళ్ళిన తర్వాతనంట మనం చూస్తామంట కొంతమందిని. మనం అనుకుంటాం వీళ్ళు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తారు అన్నవారు పరలోకాలు ఎక్కడ చూసినా కనబడరంట వాళ్ళు. ఇది వినగానే నాకు గుండె గుడుక్కుమంది. కనబడరంట. ఇహలోకంలో ప్రార్థన 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 పరిగెట్టే వాళ్ళు, వాక్యం 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 పరిగెట్టేవారు, ఎక్కడికి ఇక్కడ పరిగెట్టేవాళ్ళు. మన సువార్తలు అని అంటాం, క్రిస్మస్లు అంటాం, ఇంకోటి అంటాం. మన కళ్ళ కనబడి చాలా కనబడుతుంటారంట. ఇలాగా ప్రయాసపడేవాళ్ళు చాలామంది పరలోక రాజ్యం కనబడరంట. అంటే వీళ్ళు ఖచ్చితంగా పరలోకంలోనే ఉంటారు అనుకున్న వాళ్ళు పరలోక రాజ్యం కనబడరంట. ఇంకొంతమంది ఉంటారంట, వీడికి ఏముందిలే, వీడు ఇంతేలే, ఇది ఎక్కడికి వెళ్ళలే, పరలోక బయటగా కలిసి ఆకాశం కూడా వెళ్ళలేడు అని అనుకున్న వాళ్ళు అసలు ఏమాత్రం భరోసా లేనివారు, ఏమాత్రం వారి మీద వీడు మారడు, వీడి జీవితం మెంతే అని అనుకున్న వాళ్ళు చాలామంది పరలోకంలో మనం చూస్తామంటండి. హల్లెలూయా. ఈ మాట ఒక అందుకు చాలా మంచిగా ఉంది, ఇంకో అందుకు చాలా కష్టంగా ఉంది. ఒక అందుకు చాలా మంచిగా ఉంది కదా. చూడమనుకున్నాము బగ్రేసాబు గారు వాడు ఏదో ఒక రూపంలో కన్ను మూసే రూపంలో ప్రభా నాకు కేకేస్తే ప్రభు పట్టుపోతాడు పైకి. చివరిలో ఆకర్షణలో ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. తన పొలంలో పని చేయుటకు అనేక మంది పని వాళ్ళని తీసుకెళ్తున్నా. పొద్దున్న 9 గంటలకు వెళ్ళాడని తీసుకొచ్చాడంట. తర్వాత పని ఎక్కువ ఉంది, పని వాడు తక్కువ ఉన్నారని చెప్పి 11 గంటలకు ఇంకొంతమంది తీసుకెళ్ళాడంట. మళ్ళీ 3 గంటలు ఇంకా పని అవ్వట్లేదు కాబట్టి 3 గంటలు మళ్ళీ కొంతమంది తీసుకొచ్చాడంట. ఇంకా పని అవ్వట్లేదు, 5 గంటలకు వెళ్ళి ఇంకా మిగిలిపోరు అందరూ మీకు ఏది కావాలో తెస్తా అని చెప్పి పనిలో పెట్టారంట. సాయంత్రానికి పని ముగించబడింది. ఇప్పుడు పని వాళ్ళకి జీతం ఇస్తున్నారు. వాళ్ళందరికీ చెప్పారు మీకు ఒక ధ్యానారము, మీరు పని చేయండి, మీకు ఒక ధ్యానారం ఇస్తాను. మీరు పని చేయండి, పొద్దున్న 9 గంటలకు అన్నారు, మీరు పని చేస్తే ధ్యానారం ఇస్తాను. మధ్యాహ్నం 3 గంటలకు మీరు పని చేయండి, ధ్యానారం ఇస్తాను. సాయంత్రం 5 గంటలకి మీరు పని చేయండి, ధ్యానారం ఇస్తాను. సో కాబట్టి తండ్రి అందరికీ కూడా చెప్పాడు. వారందరూ కూడా లైన్లో వస్తున్నారు జీతం తీసుకోవడానికి. ఈ 5 గంటలకు 3 గంటలకు వచ్చిన బ్యాచ్ ఏవైతే ఉన్నారో చివరి బ్యాచ్ ముందు వస్తున్నారంట. ఆ ముందు వచ్చే బ్యాచ్కి ఏం చేస్తున్నారంటే వారి ఒడంబడికత చొప్పున ఒక్కొక్కరికి ఒక్కొక్క ధ్యానారం ఇస్తున్నారంట. యజమాని ఇచ్చేస్తున్నాడు. ఆ వెనకాల ఉన్నవాడంట పొద్దున్నే 9 గంటలకు వచ్చాడంట. 3 గంటలకు వచ్చాడు సుబ్బారావు, 5 గంటలకు వచ్చాడు అప్పారావు. వాడికి ఒక ధ్యానారం ఇచ్చాడంటే నేను పొద్దున్నే సేకరితో 9 గంటలకు వచ్చేసాను, నేను కనీసం ఒక 4 ధ్యానాలు ఇచ్చి ఉంటానులే అనేసి ఆ వెనకాల నుంచి వస్తున్నాడు ఒక వ్యక్తి. వస్తే యజమాని దగ్గరికి వెళ్ళాక చేయి చాపితే ఒక ధ్యానారం చేతిలో పెట్టాడంట. అదేంటి అది, పొద్దున్న వచ్చాను నాకు ఒక ధ్యానారమేనా? 3 గంటలకు వచ్చాడు వాడు, 5 గంటలకు వచ్చాడు వీడికి ఒక ధ్యానారం అన్నాను. నీకు ఎంత ఇస్తాను? ఒక ధ్యానారం. అదిగో ఇతనికి ఇవ్వలేదనే బాధ కాదు, అతనికి ఇచ్చాడనే బాధ అది. హల్లెలూయా. వీళ్ళు బాగుపడాలనే విషయం కాదు, పక్కడు బాగుపడకూడదు, అది పాయింట్. అది చూసారా గురి ఎక్కడుందో. వీడు తిన్నామా తినలేదు అది విషయం. దాని తర్వాత ముందు వాడు మాత్రం తినకూడదు, వాడికి మాత్రం దొరకకూడదు, వాడు మాత్రం ఇల్లు కట్టకూడదు, వాడు మాత్రం ఈ సంపద కొనుక్కోకూడదు, వాడు మాత్రం ఈ బైక్ కొనకూడదు, వీడికి మాత్రం ఇది జరగకూడదు, అది విషయం.
వీళ్ళందరికీ కూడా ప్రభు సిద్ధపరిచాడంట. మీకు ఏది ఇస్తానని ఉడంబక చేస్తున్నాను అదే ఇస్తున్నాను. మీకు ధ్యానారం ఇస్తాను, ధ్యానారం చివరి లాస్ట్ వచ్చిన 5 గంటలకి వాళ్ళు ధ్యానారం ఇస్తాను. ఆయనకి ఇచ్చుటకు ఆయన మంచివాడు, ప్రేమ కలిగిన వాడు, వాళ్ళు మేలు పొందుతారు, దీవెన పొందుతారని చెప్పి ఆయన తనకి ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చాడు. ఆయన డబ్బులు ఎక్కువైపోయి ఇచ్చుకున్నాడు. మీకు అదే భాష చెప్పాలంటే అర్థమవుతుందండి. ఆయన ఇష్టం అది. ఆయన డబ్బులు ఎక్కువైపోయిన పొద్దున్న ఇచ్చుకున్న ఒకలో ఇచ్చి సాయంత్రం కూడా ఆయనకి ఇచ్చుకున్నాడు. వాళ్ళతో ఏదైతే ఉడంబడిక చేసుకున్నారో అదే ప్రకారం ఇచ్చు. అంటే ఆఖరి క్షణంలో, చివరి క్షణంలో వాళ్ళు కన్ను మూసేలోపు 5 గంటల బ్యాచ్ అంటే ఈ బ్యాచ్ అన్నమాట. 5 గంటల బ్యాచ్ ఈ బ్యాచ్ అంట. మనం ఒప్పుకోవాలి అన్ని విషయాలు కూడా. లైక్ మా తండ్రి గల్ల అంటోళ్ళు అనమాట. మా తండ్రి గల్ల అంటారు. చివరి క్షణాలు అన్నీ ఎక్కడ తగ్గేవారు కాదు, ఎవరు చూసేవారు కాదు. చివరి క్షణాల్లో కాలు నిలబలేని స్థితికి వచ్చినప్పుడు, మంచం ఎక్కిన స్థితికి వచ్చినప్పుడు ఆయన ప్రభు కనిపించారు. ఆయనకి ఆ చివరి రోజుల్లో ఆయన ప్రభుని అంగీకరించారు. విశ్వాసం ఖచ్చితంగా ప్రభుదేవుడు. ఎందుకంటే యేసునామంలో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ పరలోక రాజ్యం ఉంటారన్నారు. ఆయన వెళ్ళారు పరలోక రాజ్యం. కానీ ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటారు? ఆ చివరిలో అని ఉంటారు. సో కాబట్టి మనకు తెలియదు ఎవరు పరలోక రాజ్యం ఉంటారు, ఎవరు పరలోక రాజ్యం ఉండరు అనే విషయం మనం ఊహించలేము. అది సువార్త మనం ప్రకటించుకుంటూ వెళ్ళిపోవడమే. సో కాబట్టి ప్రభు అంటున్నాడు, ఏ రోజున ఆయన రోజు వస్తుందో తెలియదు మనకి. మనం ఊహించని రోజు రాబోతుంది. ఆయన దొంగ వచ్చినట్టుగా ఆయన రోజు వచ్చును. ఆయన దొంగలా రాడు. ఆయన మెగారుడే, సూర్యకాంతితో బెదజల్లబడుతున్న మహారాజుల రాజు, ప్రభువుల ప్రభు. అందరూ ప్రతి నేత్రము ఆయన చూచును, ప్రతి గుణి ఆయన రొమ్ము కొట్టుకుంటారంట ఆయన చూసి. ఆయన రాకడ మాత్రం సింహాసనాసి ఆయన దర్జాగా వస్తాడు ఆయన. కానీ ఆయన రోజు ఎప్పుడు వస్తుందో ఆ రోజు రహస్యంగా వస్తుంది అంటే. దొంగ ఎలాగ వస్తాడు అలా వచ్చినట్టుగా రహస్యంగా ఆయన రోజు వస్తుంది. సో కాబట్టి అలా రహస్యంగా వస్తుంది అని అనుకున్న ఆ రోజు కొరకు, ఎప్పుడు వస్తుందో తెలియని ఆ రోజు కొరకు మనం ఎలాగుండాలి? ఎలాగుండాలండి? సిద్ధంగా ఉండాలి. ఇంకా గట్టిగా, ఇంకా క్లియర్గా, ఇంకా దగ్గరగా. ఎలా సిద్ధంగా ఉండాలి? మెలకువగలిగి సిద్ధంగా ఉండాలి. ఎలా ఉండాలి అంటే ఏదో నా బుర్రలో ఒకటి ఉంటుందిలే అండి, దాన్ని రీచ్ అవ్వాలని ఆలోచిస్తుంటాను అంతే. ప్రతి నిమిషము నేను టైం గురించి చెప్తున్నాను కదా, టైం గురించి అను, టైం క్యాచ్ చేయాలి. ప్రతి నిమిషము సిద్ధంగా ఉండాలి. అది పాయింట్. ప్రతి నిమిషము సిద్ధంగానే ఉండాలి. పొద్దున్నే సాయంత్రం వరకు మనం సిద్ధంగానే ఉన్నాం, కరెక్ట్గా టైంకి వచ్చినా పడుకున్నాం అనుకో, ఏమవుద్ది? అది కరెక్ట్గా సమయం వచ్చినా మనకు పరలోక రాజ్యం కోల్పోయి ఏమవుద్ది? అది చివరిలో ఒక వ్యక్తి సేవకుడు ఒక దర్శనం చూస్తున్నారండి. ఆయన దర్శనం కళ బహుశా ఏదో ఒకటి చూస్తున్నారంట. మనం పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత 7 ఏళ్ళు విందు జరుగుద్దండి. 7 ఏళ్ళు విందు. ఆ విందు కాలంలో సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏళ్ళు విందు జరుగుద్ది. ఆ 7 కాలంలో కింద భూమి మీద ఉగ్రత పాత్రలు కుమ్మరించబడితే భయంకరమైన శ్రమలు అంటే అది వేరే సంగతి. ఈ విందులో పరలోక రాజ్యంలో భోజనపు బల్ల, ఈ బల్లకి ఈ కొస కనబడట్లేదు, ఎక్కడో ఉంది. ఈ బల్లకి కొస కనబడలేదు, ఎక్కడో ఉంది. ఇటు నుంచి అటు నుంచి ఆ భోజనం బల్ల దగ్గరికి ఇలా కుర్చీలు వస్తున్నాయంట. ప్రతి కుర్చీ మీద ఒక పేరు రాయబడి ఉందంట. ప్రతి కుర్చీ మీద వాళ్ళ పేరు రాయబడింది. ఎవరు వాళ్ళ పేరు? ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం పొంది ప్రభు కొరకు వారు ప్రాణాల సైతము లెక్క చెగిన ప్రభు వాళ్ళు నివసిస్తారో పరలోక జీవ గ్రంథంలో వారి పేరు రాయబడి, పరలోక జీవ గ్రంథం వాళ్ళ పేరు రాయబడింది. ఆ తర్వాత జీవ గ్రంథం తర్వాత వాళ్ళకి ఏమి సిద్ధపరిచారో వాటి మీద రాయబడుతుంది. ఆ భోజనం బల్ల ఆ కుర్చీ మీద వాళ్ళ పేరు రాయబడుతుంది అంట. విషయం ఏంటంటే కుర్చీ మీద పేర్లు రాయబడుతున్నాయి. ఆ సేవకుడు దర్శనం చూస్తున్నప్పుడు ఆ కుర్చీలు ఒకటొకటి యాడ్ అవుతున్నాయి అంట. అంటే ఒక్కొక్క ఆత్మ రక్షించబడుతుంది. కుర్చీలు యాడ్ అవుతున్నాయి, ఆ బల్లకి వస్తున్నాయి. ఇంకో పక్క చూస్తుంటే ఉన్న కుర్చీలు తీయబడుతున్నాయంట. ఇంక అర్థం కాలేదంట. ఏడవడం అంటే ఓకే, కొత్తగా మారుమనసు పొందారు, పాపి రక్షించబడ్డాడంటే ఒక కుర్చీ వేసే జీవగ్రంథం పేరు రాయబడింది. మరి ఒక్కొక్క కుర్చీ వెళ్ళిపోతుందేంటి? అప్పుడు ఆ సేవకుడికి అర్థమైందంట, మన రక్షణ అంతవరకు భయముతోనూ వణుకుతోనూ కాపాడుకోవాలి. ఇక్కడ ఈ విషయం తగ్గించుకోకపోతే పరలోక రాజ్యం వెళ్ళగా అందరి ముందు కూడా మన యొక్క వేషాలను కూడా ఎల్ఈడి పెద్ద స్క్రీన్ మీద వస్తే అక్కడ మనం తగ్గించుకునే ఉపయోగం ఉండదు. ఇక్కడ మనం మౌనంగా ఉండకపోతే అక్కడ మనం మౌనంగా ఉండాల్సి వస్తుంది. ఇక్కడ మనం పరిగెట్టకపోతే అక్కడ మనం పరిగెట్టాల్సి వస్తుంది. చూసుకోండి, మనం ఏది విత్తుదామో అదే మనం పంటకు వస్తాం. కొంతమంది వారు మారు మనసు పొంది బాప్తిసం పొంది
పరలోక జీవ గ్రంథంలో వారి పేరు రాయబడింది. ఒక మాట అడుగుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యుల్ని పిలిచాడు కదా, ఆయన పిలిచి ఎన్నుకున్నాడు. మరి యూదాను కూడా ఆయన కదా పిలిచి ఉంటాడు. మరి యూదాని పిలిచాడు, సువార్త ప్రకటించి ఆయనకి బాప్తిసం ఈయన కదా ఇచ్చి ఉంటాడు యేసు ప్రభువారు. మరి యేసు ప్రభువారు బాప్తిసం ఇచ్చారంటే పరలోక జీవ గ్రంథంలో యూదా పేరు రాసి ఉంటుందా, రాసలేదా? చెప్పాలి. సో మనం వాక్యం వాళ్ళ లోపలికి వెళ్తున్నప్పుడు మన రక్షణ, దేవుడు ఇచ్చిన రక్షణ ఎంత జాగ్రత్తగా దాన్ని కాపాడుకోలో. యేసుప్రభు పక్కనే ఉన్నాడు. మరలా యేసుప్రభు అంటే సర్వశక్తుడైన దేవుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. నీతి సూర్యుడైన ప్రభు, ప్రేమ స్వరూపైన ప్రభు, ఆయన పక్కనే ఈయన ఉన్నాడు. అయినా సరే యూదా తన పేరు జీవగ్రంథంలో రాయబడింది. బట్ చివరిలో తను కోల్పోయాడు. అంత బాగానే ఉంది. 3.5 సంవత్సరాలు మంచిగా వెళ్ళాడు. ఏ శిష్యులైతే అద్భుతాలు సూచక్రియలు చేశారో ఇతను కూడా అద్భుత సూచక్రియలు చేశాడు. ఎందుకు ఇద్దరిద్దరిని పంపించిన ఇద్దరు కూడా ఉంటారు కదా. యేసుప్రభు సువార్త పంపించేవాడు. మీకు దయ్యముల మీద, రోగాల మీద సమస్త అధికారం మీకు ఇస్తున్నాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు శిష్యులు పంపించే ఇద్దరిద్దరు కలిపి. అందులో ఒకడు యూదా కూడా ప్రార్థన చేశాడు. యూదా కూడా స్వస్థత జరిగాయి. యూదా ప్రార్థన కూడా దయ్యాలు కూడా వెళ్ళే ఉంటాయి. అక్కడ గొప్పగానే పరిచర్య చేశారు, గొప్పగానే ప్రభుతో పాటు ఉన్నాడు. కానీ ఆ గొప్పతనము, ఆ రక్షణ చివరి వరకు కాపాడుకోలేకపోయాడు. అందుకే రేస్ చాలామంది స్టార్ట్ చేస్తారు, బట్ విజయం ఒకడే సంపాదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతం వరకు సహించడము, రాసుకోండి, సహించడము. అంతం వరకు సహించిన వాడే రక్షించబడును. సహించడము, ఓర్చుకొనడము, తగ్గించుకొనడము. ఏమండి, ఈ మాటలు మనకు చాలా ప్రధానం. యేసుప్రభు తగ్గించుకున్నాడు. ఎంతవరకు? సిలువ మరణం పొందినంతగా తగ్గించుకునే ఉంది యేసుప్రభు. తాను రిక్తునిగా చేసుకున్న బైబిల్ సార్. రిక్తుడు నథింగ్ అన్నమాట, ఏమీ కాదు, నేను ఏమీ కాదు, ఐఎమ్ నథింగ్. తాను రిక్తునిగా చేసుకున్నాడు యేసుప్రభు. ఎందుకు? ఆయన హెచ్చించబడతాడు. ఆయన హెచ్చించబడాలి కాబట్టి ఈ శరీరంలో ఆయన తగ్గించుకున్నాడు తాను. హల్లెలూయా. మన అందరి నిమిత్తం ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి మన అందరి నిమిత్తం ఆయన మరణించి తను అక్కడ హెచ్చింపగలిగాడు. తండ్రి చేత హెచ్చించుకున్నాడు. మనం హెచ్చించబడుతున్నామా? జాగ్రత్త, తగ్గించబడతాం. మనం తగ్గించుకున్నామా? గాడ్ బ్లెస్డ్. మీరు హెచ్చించబడతారు. మీరు హెచ్చించబడాలంటే తగ్గించుకోండి. ఓర్చుకోవడము, ఎప్పుడైతే సహనము, ఓర్పు, విధేయత, ఆధారము, నిరీక్షణ, వీటితో మన జీవితాన్ని కట్టుకున్నప్పుడు, ఇవి ఎప్పటికీ మన కళ్ళ ముందు నిలబడుతున్నప్పుడు ప్రభువు రాకడ కొరకు మనం ఎదురు చూసేవారుగా మనం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి? ప్రేమ, సహనము, ఆశానిగ్రహము, దేవుని యొక్క కార్యములు, యేసు నామములో ఈ విషయాలన్నిటి కొరకు మనం ప్రయాసపడినప్పుడు ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూసేవారుగానే మనం ఉంటాము. నిరీక్షణతోనే మనం ఉంటాము. హల్లెలూయా. ఈరోజు అలా ప్రభు కొరకు ఎదురు చూసేవారుగా మనం ఉందామా? మన కొరకు అంత కిరాతకంగా మరణించి ఆయన వెళ్ళాడు. మన కొరకు స్థలం సిద్ధపరిచి మరలా రాబోతున్నాడు. ఎంతమంది ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు? ఈరోజు మీకు మీరుగా ప్రశ్న వేసుకోండి. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. యేసు వైపు మనం చూద్దామా? ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఆయన వెళ్ళాడు, నేను వస్తాను అని చెప్పి వెళ్ళాడు. మరి వస్తాను అని చెప్పి వెళ్ళిన ప్రభు కొరకు బాబు మీరు ఎదురు చూస్తున్నావా? అమ్మా మీరు ఎదురు చూస్తున్నారా అని చెప్పాడు కదా. నేను మరలా వస్తాను, మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను అన్నాడు. స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నానని సెలవిచ్చాడు. ప్రభా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. హల్బల్లి కరతర కరమసిక హల్బలో కోరిందారి కరబ సెక్కెలందురా లిఖోడి బ షెక్కెలందర కరమసిక. సమయాన్ని చూడకండి, దేవుడి కార్యాన్ని చూడండి. దేవుడి వైపే చూడండి, యేసు వైపే చూడండి. హల్బలొందులి కరబసిక. ప్రభా నా పనుల్లో, నా బిజీ లైఫ్లో, లేకపోతే నా కుటుంబ సమస్యలు, కుటుంబ కోరికలు, కుటుంబ ప్రార్థనాంశాలు ఇవన్నీ ఎక్కువైపోయినాయా. నీ రాకడ కొరకు నా ప్రార్థన లేదయ్యా, నీ రాకడ కొరకు నా ప్రార్థన తక్కువైపోయిందయ్యా. ప్రభా ఈరోజు క్షమాపణ అడుగుదాం.
ఒకవేళ మీరు ప్రభు కొరకు ఎదురు చూసేవారుగా లేకపోతే ఈరోజు మనం ప్రభుని క్షమించమని అడగండి. ప్రభుని క్షమించమని అడగండి. ప్రభా, ఎంత చేస్తున్నా నిన్ను మేము మర్చిపోయామయ్యా, ఎంత చేస్తున్నా నిన్ను దబా మేము జ్ఞాపకం చేసుకోలేకపోయామయ్యా, నువ్వు వస్తానని చెప్పావు నాన్న, మేము ఎదురు చూసేవారుగా లేకపోయాం నాన్న. దబా తని ప్రభా, నువ్వు ఇచ్చిన కుటుంబం నీకన్నా ఎక్కువైపోయిందయ్యా, నువ్వు ఇచ్చిన ఉద్యోగము నీకన్నా ఎక్కువైపోయిందయ్యా, నువ్వు ఇచ్చిన ధనము నీకన్నా ఎక్కువైపోయిందయ్యా, నువ్వు ఇచ్చిన పేరు ప్రఖ్యాతులు నీకన్నా ఎక్కువైపోయినాయ్యా. నేను ఎదురు చూసే స్థితిలో నేను లేకపోయానయ్యా. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మన స్వరమెత్తి ప్రార్థన చేద్దాం. నేను శ్రమలో ఉన్నప్పుడు, లేమిలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, నేను నా కుటుంబం నా పిల్లలు ఇబ్బందులు ఉన్నప్పుడు, ఓ ప్రభా కార్యం చేయి, నా కుటుంబాన్ని బలపరచు, నా బిడ్డల విషయంలో కార్యం చేయి, నా భర్త విషయంలో కార్యం చేయి, అప్పుల విషయంలో కార్యం చేయి అని ప్రార్థన చేస్తున్నా. ఆ ప్రార్థన ప్రభా నీ కొరకు ఎదురు చూసే ప్రార్థనగా లేకపోయిందయ్యా. ప్రభా నన్ను క్షమించండి నాన్న, ప్రభా మమ్మల్ని క్షమించండి నాన్న, ప్రభా మమ్మల్ని క్షమించండి నాన్న. దబా క్రైస్తవులం నాన్న, క్రీస్తుని వెంబడించేవారు క్రీస్తు కొరకు ఎదురు చూడలేకపోతున్నారు, క్రీస్తుని వెంబడించేవారు క్రీస్తుని ఎదురు చూడాలనే విషయం కూడా గ్రహించలేకపోతున్నారు. ప్రభా దబా అటువంటి స్థితిలో మమ్మల్ని ఉంచినబద్దయ్యా, అటువంటి స్థితిలో మమ్మల్ని ఉంచినబద్ద నాన్న. ఎదురు చూసేవారుగా, నీ రాజ్యం కొరకు కనిపెట్టేవారుగా దబా తండ్రి, అది ఏ సమయం వచ్చినో ఏ రోజు వస్తుందో మాకు తెలియదు కాబట్టి ప్రతి నిమిషము అది పగలని కాదు, రాత్రి కాదు, తెల్లవారుజామున కాదు, మరొక సమయం కాదు, ప్రతి నిమిషము ఆయన మనం ఎదురు చూసేవారుగా, ఆయన రాకడకు సిద్ధముగా ఉండేవారుగా మనం ఉండుటకు పరిశుద్ధాత్మ మనందరికీ సహాయం చేసి బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.